జూన్ 10 దేవుని వాగ్దానం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ము ఆశీర్వదించును. కీర్తనలు 115:12. మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము ఈలోక మరొక దినాన్ని మనము కలిగి ప్రభుని స్తుతించడానికి దేవాదేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? ప్రభు మనలను ఎప్పుడు కూడా బలపరిచి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంచేటువంటి దేవుడు. చాలాసార్లు మనలను మనుషులు మర్చిపోతూ ఉంటారు, లేక మనము వారి జ్ఞాపకంలో ఉండం. వారు మనల్ని మర్చిపోయారని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు, నిన్ను విడిచే దేవుడు కానే కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానం, యెహోవా మమ్ము మర్చిపోలేదు. నిజమే, అది ఎంత బలమైన విశ్వాసంతో ప్రకటించిన ఒక మాట. మరి నీవు ప్రభువు నన్ను మర్చిపోలేదు అనేటువంటి విశ్వాసము, నమ్మకము కలిగి ముందుకు వెళ్తున్నావా? లేక ప్రభువు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదు అని రకరకాల ఆలోచనలతో బాధపడుతున్నావా? ప్రియులారా, ప్రభువు మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన మనలను విడిచేవాడు కాదు. మనలను తన కౌగిటిలో, తన ఆలోచనలో, తన జీవితము మన కొరకే సమర్పించినటువంటి దేవుడు ఎలా మర్చిపోతాడు? ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకునే దేవుడే, మర్చిపోకుండా మనలను ఆశీర్వదించే దేవుడు. అయితే మనము ఆయనతో కలిసి మన జీవితాన్ని ముందుకు కొనసాగించే వారంగా ఉండాలి. మానవుడు ఎప్పుడు కూడా దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోవడానికి ఆలోచన కలిగి ఉంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీవు నా యొద్దకు రా, నువ్వు నాతో ఉండు. అప్పుడు దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరం సృష్టికర్త నీకు అనుగ్రహించగలుగుతూ ఉంటాడు. ప్రభువుని స్తుతించటంలో, ఆరాధించటంలో, ఆయనతో కలిసి ముందుకు వెళ్ళటంలో మనం ఎప్పుడు కూడా దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. అట్టి కృపలో ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ గొప్ప ఆశీర్వాదం మర్చిపోకుండా దీవించే ఆ గొప్ప దీవెన బిడ్డలకు దయచేసినందుకు వందనాలు. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో మీరు తోడే ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.